నందిగమ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి. 4వ తేదీ రాత్రి బక్కవంతల గూడెం స్టేజ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో మృతి చెందిన నందిగమ నరేందర్ కుటుంబాన్ని ఈ రోజు గోపాలపురం వెళ్లి పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చీకూరి అంజయ్య, ఐఎన్టీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, మాజీ సర్పంచ్ సిద్దెల భిక్షం, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ చీకూరి రామయ్య, కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు మాజీ నెంబర్ మాసంపల్లి సైదులు, కాల్వ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూలువ చంద్రశేఖర్, తేజావత్ రవి నాయక్, తేజావత్ సైదులు నాయక్, దగ్గుపాటి బాబురావు, కస్తాల సైదులు, చీకూరి సతీష్, మాదాసు గోపి, మాదాసు శశి, రెమిడాల నరసింహారావు, నందిగామ సుందరయ్య, నందిగామ వెంకటి తదితరులు పాల్గొన్నారు. అనుమానం ఉందన్నాడు, నిజంగా దొరికినోడే రాడు, వాడే లేట్ చేస్తాను, నాది కానీ తప్పించుకోండి. మనకు ఇంత టైం తీసుకోవాలి, ఎందుకంటే నేను దెబ్బ తగిలినా దాన్ని నెమ్మది వాడు డెంటింగ్ చేసుకునే చూస్తారు ఛాన్స్ ఉంటుంది. అన్నాళ్ళు ఖర్చులకి ఒక 10,000 కొంత డబ్బులు ఇచ్చారు, మిగతాది అన్నాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. లారీ పట్టుకొని నరేంద్ర గారి జరిగిన దానికి ఎంత చేయాలో అంత చేస్తారు.